మన జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా జర్నలిస్టుల కోసం 2 రోజుల ముందే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సొసైటీ వారందరికీ, అదేవిధంగా మరి దీపరాజు గారికి, కార్యదర్శి రవీంద్ర బాబు గారికి, గౌరవనీయులు పెద్దలు మరి పూర్వ అనుభవాలు చాలా సమానత అంశాల మీద ఆర్టికల్స్ రాసినటువంటి మీకు బాగా పరిచయం ఉన్నటువంటి దేవులపల్లి అమర్ గారు, అనేక మంది పెద్దలు కూడా అక్కడ ఉన్నారు. వారందరికీ మా మహిళా జర్నలిస్టులకు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ గారు చొల్ల భాగ్యలక్ష్మి గారికి, లక్ష్మీనారాయణ గారికి, మహేశ్వర్ గౌడ్ గారికి, కమలాకర్చారి గారికి, శ్రీమతి స్వేచ్ఛ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా సోదరి మళ్ళకందరికీ కూడా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఇందాకనే మేడం చెప్పినట్టుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ అనేది రోజు రోజుకు మార్చేస్తా ఉన్నాం. ఆ రోజు శ్రామిక మహిళల కోసము, శ్రామిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టం నుంచి సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో మరి చేసిన శ్రమకు తగ్గ ఫలితం లేకుండా ఉండడంతో ఆనాడు శ్రామిక మహిళలను కూడగట్టి చేసుకున్నటువంటి ఒక ఉద్యమ ఉత్సవం కావచ్చు, ఉద్యమ సక్సెస్ కావచ్చు, ఈ రకంగా ఆనాడు నిర్వహించడం జరిగింది. రాను రాను రకరకాల వాళ్ళు రకరకాల థీమ్స్ తీసుకొచ్చి అటు డైవర్ట్ చేయడం జరిగిన అంతిమంగా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇంకా రకరకాల వివక్షత అన్ని రంగాల్లో మనం ముందొచ్చిన వచ్చినప్పటికీ ఆ ఏ రంగంలోకి వస్తామో అక్కడ కూడా రకరకాల వివక్షతను, అసమానతను, వేతనాలలో వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిని పూర్వగొట్టాలంటే భావజాలంలో మార్పు రావాలి, ఆలోచించే విధానంలో ఈ నేటి సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ఒక సబ్జెక్టు మీద ఎట్లయితే పిల్లలకు తర్ఫీ చేస్తామో ఇళ్లలో కూడా ఆడవాళ్ళ పట్ల ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలో ఇళ్లలో తల్లిదండ్రులు నేర్పాలి. స్కూళ్లలో కూడా గురువులు కూడా నేర్పే విధంగా సబ్జెక్టు రూపంలో కూడా ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, లేకుంటే ఎలాంటి వాళ్ళని హ్యూమిలేషన్ చేసినా, వాళ్ళ పట్ల వేరే రకంగా ప్రవర్తించినా ఎలా కేసెస్ ఉంటాయి, ఎలా పనిష్ పడతారు అనేది కూడా ఉండాలనేది నేను చాలా రోజుల నుంచి ఇలాంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే విధంగా మీరు జర్నలిస్టులుగా మహిళలు అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొంటా ఉంటారు. అది యాజమాన్యాలతో కానీ ఇక్కడ వార్త సేకరణ వెళ్ళినప్పుడు కూడా రకరకాలుగా మరి వేధింపులు ఉంటాయి, టార్గెట్ చేయగలుగుతా ఉంటారు. వాస్తవాలను బయటకు తీయాలంటే మరి ఆడవాళ్ళ మీద లైంగికంగా బెదిరింపులు కూడా ఉంటాయి, మహిళా జర్నలిస్టుల మీద. ఇది చాలా సవాల్తో కూడుకున్నటువంటిది, ఛాలెంజ్తో కూడుకున్నటువంటిది. అయినా కూడా డోర్గా మరి ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా పనిచేసేది మీడియా, ముఖ్యంగా మరి వార్త సేకరణలో ఉన్నటువంటి మీరందరూ. కాబట్టి మీ యొక్క కృషి చాలా అద్భుతంగా ఉండాలి. మరి ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా పబ్లిక్ కి న్యాయం జరిగే విధంగా, పబ్లిక్ ను చైతన్యం చేసే విధంగా, ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ కూడా ఎక్కువ స్ఫూర్తిదాయకమైనటువంటి లేదా శ్రమను గౌరవించేటువంటి విలువలతో కూడుకున్నటువంటి అంశాలను ఈ సమాజానికి తెలియజేసి తద్వారా వాళ్ళలో ఒక మార్పును కూడా మీ కలం ద్వారా, మీ ఛానల్స్ ద్వారా, మీ జ్ఞానం ద్వారా మరి సమాజ మార్పు చాలా గొప్పగా వేగవంతంగా జరగడానికి మీ పాత్ర చాలా గొప్పది అని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఏ ఉద్యమం చూసినా దాని వెనుక మరి పత్రికా మీడియా జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉంది. ఎంతో దూరం వెళ్లకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమం యొక్క భావ వ్యాప్తిని చేయడంలో మరి అత్యంత కీలక పాత్ర వహించింది మీడియా. మీరందరూ మీరు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తూ సబ్జెక్ట్ వారిగా గ్రౌండ్ వరకు తీసుకెళ్ళినటువంటి. కాబట్టి ఈ రోజు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలను ఎంకరేజ్ చేయండి. ఎక్కడ ఏ చిన్న సక్సెస్ ఉన్నా వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా మనం రాసే ఒక కథనం, చూపించే ఒక కథనం ఇంకా 4 అడుగులు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అదే ఒక మహిళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని వెంటబెట్టి గుంజే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడిప్పుడే సొసైటీలో మహిళలు బయటకు వస్తా ఉన్నప్పుడు వాళ్ళని ఎరగని
చేయాలి, గౌరవించాలి, వాళ్ళలో ఉన్నటువంటి అచీవ్మెంట్ మనం కొంత గొప్పగా తేడాలి. ఇట్లాంటివి చేసినప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళటువంటి తప్పన కూడా వాళ్ళలో ఉంటుంది. అట్లా మీరు మీ రంగాలలో సక్సెస్ఫుల్ గా ఎదగాలి. మీడియా యాజమాన్యులాగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కేవలం అంటే కింది వరకే కాకుండా అది మన వృత్తిలో ఉంటే మనం అనుకున్న లక్ష్యాలను టార్గెట్ చేసుకొని చేయగలుగుతాం. ఇందాక మీరు అన్నట్టుగా వాస్తవానికి మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళకి కనీస వేతనాలు ఎలా ఉండాలి అనేది కొంత చేసిస్తే బాగుంటుంది. నిజంగా కూడా సెక్యూరిటీగా కూడా ఉండే విధంగా ఎన్నాళ్ళు పనిచేసి పని చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంపార్టెంట్ లేదా ఒక అవినీతి దానికోసం పోయినప్పుడు లేదా ఏదైనా ఒక కుంభకోణం పోయినప్పుడు లేదా అక్కడ ఏదో జరుగుతుంది దాన్ని ఒక వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు పై నుంచి పెట్టచ్చు, పంపొచ్చు, రకరకాలు అవుతుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఒక పాలసీ లాగా రూపొందించిస్తే నేను తప్పకుండా మా క్యాబినెట్ లో కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఒక నూతన పాలసీని మనం రూపొందించుకుంటే ఇంకా స్టాండర్డ్ గా ఇంకా గౌరవంగా నేను నిజాన్ని నిర్భయంగా బయటపెడతాను. నాకు ఏదైనా కూడా నాకు ఈ సెక్యూరిటీ ఉండదు నా పిల్లలకు, నా కుటుంబానికి, నాకు అనేది కూడా ఇంకా తెగింపు కూడా రావడానికి కొంత ఆర్థిక సపోర్ట్ మెంటల్ గా కూడా ఉపయోగపడుతుంది. సో అట్లాంటి దాన్ని కూడా మనం ఖచ్చితంగా వెతుక్కుందాం. మీ అందరి సహకారంతో మీరే పెద్దలందరూ మీరే అన్ని ఎక్కువ రాస్తా ఉంటారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ తో కూడినటువంటి మా సబ్జెక్ట్ మాకు ఇస్తే నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి రాగానే మరి ఈ యొక్క జిడ్లు ఏరియాలో స్థలాలు ఒకప్పుడు చెన్నారెడ్డి గారు ఇచ్చారని చెప్పడం జరిగింది. ఇంకా వేరే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది, అంజయ్య గారు ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత మీడియా కోసం రాజశేఖర రెడ్డి గారు కూడా కొన్ని మంచి తీసుకురావడం జరిగింది. ఇవన్నింటినీ సో మీరు మళ్ళీ ఒకసారి ఇవన్నీ క్లియర్ చేసి నాకు ఏ ద్వారానైనా అందజేయండి. తప్పకుండా మీరు మరి ఇప్పుడు మన సీఎం గారి దృష్టిలో కూడా ఇక్కడంతా గత ప్రభుత్వంలో మన వాళ్ళు ఇక్కడ మన పేరు చేసేది మనం కూడా వాళ్ళకి చేయాలి అనేది ఖచ్చితంగా వారికి గుర్తు చేస్తాం. కొంత మంచి పాలసీ వచ్చే విధంగా మీ అందరికీ ఉపయోగపడే విధంగా నా వంతు నేను తప్పకుండా పాత్ర వహిస్తానని తెలియజేస్తూ అందరికీ మరొకసారి మహిళా అంతర్జాతీయ దినోత్సవ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.